చెప్తుంది, ఒక స్త్రీ తన బాధలు చాలా మట్టుకు దిగమింగుతుంది. మరి మాలాంటి వారు సేవకులు ఎదురైనప్పుడు వాళ్ళన్నీ కూడా వెళ్ళబుచ్చుతారు. అందుకే నేను ఒక స్త్రీగా, ఒక పాస్టర్గా, ఒక పాస్టర్గా ఉండడం నా ధన్యత అని భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. అంటే వారు ఎవరికి వెళ్ళి చెప్తారండి బాధలు ఉంటే? పుట్టింటికి వెళ్తే చౌకైపోతారు, ఇతర వ్యక్తులకు చెప్తే చులకనగా చూస్తారు. మరి ఎక్కడికి వెళ్ళాలి ఒక స్త్రీ? మాలాంటి ఉమెన్ పాస్టర్స్ ఇంకా అధికంగా భారతదేశంలో లేచుదురుగాక. హల్లెలూయా. సంఘం అంటే స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. ఒక వ్యక్తికి సరిగ్గా నడవాలంటే 2 కాళ్ళు కావాలి కదా. ఒక కాలు పని చేయకుంటే పక్షవాతం అంటారు. అందుకే నేను స్త్రీలు పురుషులు దేవుని రాజ్యం కట్టాలి. అది ఆదికాండం 1:26లోనే ఉంది. దేవుడు స్త్రీని పురుషుని తన రూపంలో చేసుకున్నాడు, తన ఊపిరిని ఇచ్చినాడు. మరి వారిద్దరు కలిసి పని